నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ పర్చూరు నియోజకవర్గం నాయకులు మన్యం శ్రీకాంత్ గారు ఉన్నారు. మన్యం శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. బాగున్నారా? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ఇప్పుడు మిమ్మల్ని పర్చూరు జనసేన నాయకులు అనాలా లేకపోతే ఎన్ఆర్ఐ జనసేన నాయకులు అనాలా? అన్నిటికంటే జనసేన కార్యకర్త అంటే బాగుంటుంది. అంతేనా? కార్యకర్తలాగా పనిచేస్తాం పార్టీ కోసం. మన్యం శ్రీకాంత్ పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీలో ఒకప్పుడు పేరు మారుమోగిపోయింది. సో మీరు ఏదో గడప గడపకి కూడా ఒక కార్యక్రమం చేసిన పరిస్థితి ఉంది. 2020, 2021 అనుకుంటా. 22లో జనసేన పల్లెబాట చేసామండి. పల్లెబాట ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండలాల్లో ప్రతి మండలంలో ఉన్న 5 గ్రామాలు తీసుకొని 30 గ్రామాలు కవర్ చేయడం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద. ఫేజ్ 1లో ఒక 30 గ్రామాలు, ఫేజ్ 2లో ఒక 30 గ్రామాలు, ఫేజ్ 3లో ఒక 30 గ్రామాలు తీసుకొని ప్రతి గ్రామంకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, పార్టీ యొక్క పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేయడం కోసం ప్రతి గ్రామంలో వెళ్ళి అక్కడే ఉండి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే వాటి వల్ల లాభాలు ఏముంటాయి అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో చాలా మంచి కార్యక్రమం, జనాల్లోకి చాలా బాగా వెళ్ళిందండి. 2022 ఆగస్టులో జరిగింది. ఆగస్ట్ ఎన్ని నెలలు చేశారండి? ఒక 1 month వరకు చేసాము. 1 month నియోజకవర్గం మొత్తం ఆల్మోస్ట్ పర్యటన చేశారు. ఆల్మోస్ట్ ఒక 40-50 విలేజెస్ కవర్ చేసాము. సో అప్పటి నుంచి బాగా ఫోకస్ అయ్యారు నియోజకవర్గానికి. దానికి ముందు నుంచే పార్టీకి గిద్దలూరు, దర్శి, మార్కాపురం, ఒంగోలులో కానీ అన్ని చోట్ల మా వంతు సాయం ఏం చేస్తున్నాం పార్టీ కోసం. ఎన్ఆర్ఐల తరపున అందరం కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పార్టీ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నాం. సో అప్పటి నుంచి 2014 పార్టీ ఫామ్ అయిన కాడి నుంచి నేను యుఎస్లో ఉన్నాను అప్పుడు. సో ఫార్మేషన్ డేకి యుఎస్ నుంచి వచ్చి హైటెక్స్లో ఆ సభకి అటెండ్ అయ్యాను నేను. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది హైదరాబాద్ హైటెక్స్లో. దానికి యుఎస్ నుంచి వచ్చాను నేను. సో అప్పుడు ఆ మీటింగ్ ఉన్నారు మీరు? ఆ మీటింగ్ ఉన్నాను, పర్సనల్గా విట్నెస్ అయ్యాను నేను అలా. ఓకే. సో ఇంకా అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూనే ఉన్నాను. అప్పుడు ఎంతమంది వచ్చారండి ఎన్ఆర్ఐలు మొత్తం? అప్పుడు నాకు తెలిసి ఒక 30 members వరకు వచ్చి ఉంటారండి. మీకు సంబంధించిన మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఒక 30 members వరకు వచ్చారు. సో అదొక చాలా బాగా ఇచ్చారు కదా, బాగా స్పీచ్. 2014 ఇంకా ట్రావెల్ అవుతా ఉన్నాను. సార్తో ట్రావెల్ అవుతున్నాను. ఇప్పుడు 22 పల్లెబాట. సో 14 నుంచి మధ్యలో అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు. సో మరి అమెరికాలో ఎప్పుడు ఉంటారు, ఇండియాలో ఎప్పుడు ఉంటారు? మ్యాక్సిమం 3 months యుఎస్లో ఉంటారండి. సో మిగతా 9 months ఇండియాలోనే ఉండి యాక్టివ్గా చేస్తుంటారండి. సో 3 months అమెరికా, రిమైనింగ్ 9 months ఇండియా. అంటే ఇక్కడ తిరగాలంటే కొద్ది ఖర్చులు అవుతాయి కదా. సో అక్కడికి వెళ్ళి సంపాదించుకోవటం, ఇక్కడికి రావటం, ఖర్చు పెట్టుకోవటం. సో పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా పర్యటనలు వచ్చినప్పుడు కూడా చిలకలూరుపేట మీదుగా, పర్చూరు మీదుగా ఆయన కౌలు రైతులకి భరోసా యాత్ర జరిగింది. వాళ్ళకి చెక్కులు పంపిణీ. అప్పుడు చిలకలూరుపేట నుంచి పర్చూరు వరకు మన్యం శ్రీకాంత్ పెద్ద పెద్ద కటౌట్లు. సో అప్పుడు టికెట్ ఇస్తారనుకున్నారు మీకు? టికెట్ కాదు కానీ ఫస్ట్ టైం వచ్చారు పర్చూరు కళ్యాణ్ గారు. ఆయన ఒక పేదల కోసం, పేద రైతుల కోసం ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఆయన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, బాగా జనం అందరికి తెలియాలి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారని ఆ ఉద్దేశంతో ఆ విధంగా ఫ్లెక్సీలు మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం ఆయన వచ్చే కాడ జనాలకు తెలియాలని మెయిన్ ఉద్దేశంతో ఆ విధంగా ప్రమోట్ చేసామండి. సో అప్పటి నుంచి కూడా సో ఏ కార్యక్రమం ఉన్నా, మీ నియోజకవర్గం చుట్టుపక్కల ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా అటెండ్ అవుతారు. 100% ఉన్నా వచ్చేస్తారు. నేను ప్రతి ఫార్మేషన్ డేకి వచ్చానండి యుఎస్ నుంచి. ప్రతి ఫార్మేషన్ డేస్కి ఇక్కడ అవైలబుల్ ఉన్నాను. ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్ కాడ నుంచి 2014లో ఉన్నాను, 2019లో ఉన్నాను, 2024లో ఎలక్షన్కి నేను గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేశాను పార్టీ కోసం. దాంతోపాటు 2021లో ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్కి పర్చూరు నుంచి 9 మంది పంచాయతీ క్యాండిడేట్లని, జెడ్పీటీసీ క్యాండిడేట్, ఎంపీటీసీ క్యాండిడేట్ని, అప్పుడు టీడీపీ కూడా బ్యాక్అవుట్ అవుతుంటే జనసేన నుంచి క్యాండిడేట్ నిలబడాలనే ఉద్దేశంతో జనసేన బీఫామ్తో మనం పోటీకి పెట్టామండి. ఎంతమందిని పెట్టారు? పర్చూరులో 9 మంది పంచాయతీ ప్రెసిడెంట్లు, అభ్యర్థులు పెట్టాను. ఎంపీటీసీలు 4 నుంచున్నారండి. జెడ్పీటీసీ 1 నుంచున్నారండి. సో వాళ్ళకి సపోర్ట్ చేశారా ఫైనాన్షియల్ గా? అన్ని విధాలు సపోర్ట్ చేసాము. కొన్ని చోట్ల వార్డులు గెలిచాము. అవునా? ఓకే. నూతలపాడులో ఒక 3 వార్డులు గెలిచాము. మళ్ళీ రావూరులో ఒక 3 వార్డులు గెలిచాము.
జెడ్పీటీసీ కూడా కారంచేడు జెడ్పీటీసీ నుంచో పెట్టాము. అప్పుడు టీడీపీ లేదు, ఓన్లీ జనసేన నుంచో ఉంది. అవును, వాళ్ళు బ్యాక్అవుట్ అయ్యారు టీడీపీ వాళ్ళు. అయినా కూడా మన పార్టీ బలంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో తిరిగి వీలైనంతవరకు క్యాండిడేట్లు తీసుకొచ్చి ప్రయత్నం చేసామండి. సో అంత వర్క్ చేసి మొదటి నుంచి పార్టీలో ఉండి ఖర్చు పెట్టుకొని, సో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మరి స్థానిక సంస్థల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి పోటీ చేయించి వారికి అన్ని విధాల మద్దతుగా ఉన్నటువంటి మన్యం శ్రీకాంత్ ఈరోజు జనసేన పార్టీ కూటమిలో అధికారంలో భాగస్వామిగా వచ్చిన తర్వాత పార్టీలో ప్రాధాన్యత లేదు అంటే ఏమంటారు? పార్టీలో ప్రాధాన్యత లేదని ఏం లేదండి. ప్రతి పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆ విషయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారో పార్టీ డెవలప్మెంట్ కోసం ఆ ఇన్స్ట్రక్షన్స్ తూచే తప్పకుండా ఫాలో అవుతున్నాం. కొన్ని చోట్ల ఆ డిఫరెన్స్ ఉంది. లోకల్ ఎక్కడైతే గ్రామాల్లో టీడీపీ గ్రామాధ్యక్షుడినో లేకపోతే టీడీపీ ఈ మండల ప్రెసిడెంట్లో తీసుకెళ్తే కానీ జనసేన కార్యకర్తలకు పనులు జరుగుతున్నాయి అనేది చాలా బలంగా వెళ్తుంది అది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం సార్కి కూడా మేము రిక్వెస్ట్ పెట్టాము. డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి ఎవరైనా గ్రామాల్లో ఏదైనా పనులు కావాలంటే జనసేన పార్టీ వాళ్ళకి వెళ్ళినా కూడా ఆ పనులు న్యాయబద్ధంగా ఉంటే ఆ పనులు జరిగేటట్టు రిక్వెస్ట్ పెట్టాము. ఒకవేళ అటువంటిది జరిగిందంటే మనకి 100% న్యాయం జరిగినట్టు అని నేను భావిస్తున్నాను. పర్చూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి స్ట్రైట్గా చెప్పండి? ఒకటే గ్రూప్ అండి, జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి గ్రూప్ అంతే. పవన్ కళ్యాణ్ గారి గ్రూపే జనసేన గ్రూప్, జనసేన గ్రూపే పవన్ కళ్యాణ్ గారి గ్రూప్. కానీ పర్చూరు నియోజకవర్గంలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి మన్యం శ్రీకాంత్ గారి గ్రూపు, మరొకటి పెదపూడి విజయ్ కుమార్ గారి గ్రూపు. కాదంటారా? లేదండి, మేము ఒక గ్రూప్ అనేది ఏం లేదు. అందరూ పవన్ కళ్యాణ్ గారు అడుగుజాలలో పనిచేయాల్సిందే, ఆయన జెండా కింద పనిచేయాల్సిందే. నాకంటూ నేను విజయ్ గారితో చాలా బాగుంటాను, విజయ్ గారు నాతో బాగుంటారు. సో ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా విజయ్ గారు మమ్మల్ని కన్సల్ట్ అవుతుంటారు. నేను ఏ కార్యక్రమం చేసినా కూడా విజయ్ గారు నేను కన్సల్ట్ అవుతాను. సో మండల అధ్యక్షులు అందరూ 6 మండల అధ్యక్షులతో కోఆర్డినేట్ చేసుకుంటా, జిల్లా కమిటీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటా, ఏదైతే పార్టీ లైన్స్లో ఏదైతే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబడుతుందో ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి పార్టీని జనంలో తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 2019కి మీరు సీటు ట్రై చేశారు, ఆశించారు పర్చూరులో, ఎందుకంటే జనసేన సొంతంగా పోటీ చేసింది ఇండివిజువల్గా. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారు, ఇంకొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యమైనటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ గారు పెదపూడి విజయ్ కుమార్ గారికి టికెట్ ఇచ్చారు. అంటే ఈ కూటమిలో భాగంగా లేదండి, ఆయన బీఎస్పీ అనుకుంటా, బీఎస్పీ నుంచి వచ్చారు. కానీ 2019లో నేను సీట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. 2019లో కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు, ఎలక్షన్లకు ముందు మాట్లాడినప్పుడు, గిద్దలూరు ప్రజారాజ్యం, గిద్దలూరు మనం ఆల్రెడీ గెలిచాము అక్కడ. సో గిద్దలూరు మార్కాపురం స్ట్రాంగ్గా ఉంది, అక్కడికి వెళ్ళి పనిచేయమన్నారు. నేను ఎలక్షన్లకి 3 months ముందు వచ్చాను, కంప్లీట్ గిద్దలూరు వెళ్ళాను. అప్పుడు చంద్రశేఖర్ యాదవ్ గారు అని, అప్పుడు కాంగ్రెస్ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 43,000 ఓట్లు వచ్చినాయి. సో అక్కడ యాదవ్ సామాజిక వర్గం బాగుంటుంది, అక్కడ కాపు సామాజిక వర్గం, ఈ 2 కాంబినేషన్స్తో వర్కౌట్ అయ్యిద్దని డిసైడ్ అయ్యి చంద్రశేఖర్ యాదవ్ గారిని పార్టీలోకి ఆహ్వానించి ఆయనకి సీట్ ఇప్పించుకొని అక్కడ ఆయనకి అల్లవేళ్ళ ఆయన వెనక ఉండి పార్టీ కోసం పనిచేసామండి. సో అనుకోకుండా అక్కడ సిచ్యువేషన్ బాగాలేక మనకి వర్కౌట్ కాలేదు, కానీ బట్ అది రైట్ డిసిషన్ సార్ తీసుకున్నప్పుడు. యాదవ్ సామాజిక వర్గానికి గిద్దలూరులో ఇస్తే కాపు ప్లస్ యాదవ 100% ప్రజారాజ్యం కాంబినేషన్ వర్కౌట్ అయ్యిందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి పనిచేసామండి. సో అప్పుడు నేనేమి సీట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. కంప్లీట్ బ్యాక్ ఎండ్ ఉండే పార్టీ కోసం పనిచేసాము. పశ్చిమ ప్రకాశం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగాము. ఒంగోలు రియాజ్ గారి కోసం తిరిగాము, ఇమ్మడి కాశీనాథ్ గారి కోసం తిరిగాము, బటుకు రమేష్ గారి దర్శి తిరిగాము. ప్రతి ఒక్క ఇన్ఛార్జితో కోఆర్డినేట్ అయ్యి మా వంతు ప్రయత్నం, మాతో పాటు ఎన్ఆర్ఐని ఒక 20 మంది తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసామండి. కానీ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు పర్చూరు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ జనసేన, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ అన్నీ కలిసి ఉన్నాయి. అంటే ఆ 4 పార్టీల్లో ఎవరికి బీఫామ్ ఇచ్చినప్పటికీ కూడా అది జనసేన కిందే, జనసేన ఓటర్లే వారికి మొగ్గు చూపిన పరిస్థితి. సో అప్పుడు మీకు సీట్ రాకపోయేసరికి మీరు పర్చూరులో పెదపూడి విజయ్ కుమార్కి పనిచేయకుండా సో మిగతా నియోజకవర్గాల్లో పనిచేశారు అనేటువంటిది అప్పట్లో ప్రచారం జరిగింది. అసలు లేదు. సో అప్పుడు పర్చూరు అసలు ఫోకస్ లేదండి, ఎందుకంటే నాకు గాజు గ్లాస్ సింబల్ ఉన్న కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పనిచేయాలనే ఉద్దేశంతో ఆ ఏరియాకి వెళ్ళి పనిచేశాను. అప్పుడు పెదపూడి విజయ్ కుమార్ గారు నాకు అప్పుడు పరిచయం లేదు. సో కానీ వచ్చాను, లాస్ట్ 2 days వచ్చి సార్ విజయ్ గారితో కూర్చొని మాట్లాడి
ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి నేను కూడా కొన్ని గ్రామాలు తిరిగాను లాస్ట్ 2 days. కొనికి, పోస్పాడు, నూతలపాడు కొన్ని గ్రామాలు కవర్ చేశాను నేను కూడా. 1 or 2 days స్పెండ్ చేశాను. కానీ గిద్దలూరు, మార్కాపురం, దర్శి ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా టైం స్పెండ్ చేశాము, ఎక్కువగా తిరిగాము. సో ఇకపోతే 2019లో మీరు జనసేన పోటీ చేసిన నియోజకవర్గాలకు సంబంధించి దర్శి బడుగు రమేష్ బాబు ఆయన యాక్టివ్గా లేరు. సో ఆ తర్వాత గరికపాటి వెంకట్ ఆయన వచ్చారు, ఆయన సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, సీట్ రాలేదు, మళ్ళీ ఆయన యూఎస్ వెళ్ళిపోయారు. అదేవిధంగా మిగతా నియోజకవర్గాలు చూస్తే అక్కడ కూడా ఇన్ఛార్జీలు అంటే కాస్త ఇన్యాక్టివ్గానే ఉన్న పరిస్థితి కనపడుతుంది కదా మీ జిల్లాలో? మీరు అన్నది వాస్తవే అండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నారు ఇన్ఛార్జీలు. బట్ పార్టీ రీస్ట్రక్చర్ స్టార్ట్ అయ్యింది. మేబీ బై జనవరి కంప్లీట్గా కొత్త ఇన్ఛార్జీలను లేదంటే ఇక్కడ పనిచేసిన ఇన్ఛార్జీలు స్ట్రాంగ్గా ఇన్ఛార్జీలని కంటిన్యూ చేసైనా సరే పార్టీని స్ట్రెంగ్తన్ చేయడం కోసం కళ్యాణ్ గారు ఒక త్రిశూలం అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఉన్నాయో అక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యేలని అలొకేట్ చేసేసి ఆ కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉన్న పరిస్థితి చూసి ఒకవేళ ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బాగా పనిచేస్తుంటే అతనే కంటిన్యూ చేయటం, లేదంటే మార్చి ఆ కైండ్ ఆఫ్ డైరెక్షన్లో పార్టీ వెళ్తుందని చెప్పి మాకు సమాచారం ఉంది. సో అలా జరిగితే మళ్ళీ పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుందని మా అందరి నమ్మకం అండి. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న నాయకుడు. సో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఆయన జనసేనలోకి వచ్చారు. సో ఇప్పుడు అంటే జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలాన్ని పుంజుకుంటుంది అనేటువంటి ఉత్సాహం ఉందా మీకు ఆయన రాకతోటి? 100% ఉంటుందండి. ఒక సీనియర్ నాయకుడు, ఒక మాజీ మంత్రి, ఒక మాస్ లీడర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అటువంటి వాళ్ళు వస్తే 100% ఆయనకి జిల్లా వ్యాప్తంగా ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆయనకి స్ట్రెంగ్త్ ఉంది, అంత కమాండబుల్ లీడర్ కాబట్టి అది 100% పార్టీకి అడ్వాంటేజ్. దాంతోపాటు అతని సపోర్ట్గా ఉన్న వర్గాన్ని కూడా పార్టీలోకి అకామిడేట్ చేస్తున్నారు కాబట్టి గ్యారంటీకి అడ్వాంటేజ్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో మీ పర్చూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలకి సో పనులు జరుగుతూ ఉన్నాయా? హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు? పర్చూరు నియోజకవర్గంలో కొంచెం పర్లేదు అనిపిస్తుందండి. ఎందుకంటే ఏలూరు సాంబశివరావు గారు కంపేరిటివ్లీ మిగతా కాన్స్టిట్యున్సీలో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే చేస్తున్నారు. మేము అడిగిన దానికి అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యి దాని వాటికి ఏ కార్యక్రమాలకి మేము అడుగుతున్నామో వాటి వరకు అలొకేట్ చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ షాపులు కానీ, లేదంటే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కానీ, ఏదన్నా ఏఎంసీ వైస్ చైర్మన్గా జనసేన పార్టీకి ఇచ్చారు. పర్చూరు ఏఎంసీ వైస్ చైర్మన్గా, ఏఎంసీ డైరెక్టర్గా 3 ఇచ్చారు. సో కొన్ని గ్రౌండ్ లెవెల్లో కొన్ని గ్రామాలకి ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. దాన్ని కూడా రెక్టిఫై చేసి సాంబశివరావు గారితో లేకపోతే టీడీపీ నాయకత్వంతో కూర్చొని వీలైనంతవరకు 2 కలిసే విధంగా అందరి కార్యకర్తలకి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైనా కలుస్తుంటారా ఏలూరు సాంబశివరావు గారు? మీరు బాగానే ఉంటారు మీతోటి? నేను ఎక్కువ కలనండి, కాకపోతే ఫోన్లో ఏదైనా ఏదైనా అవసరం ఉంటే ఫోన్లో మాట్లాడి అంతవరకే ఉంటుంది. నేను అఫీషియల్గా పర్చూరుకి జనసేన పార్టీ అఫీషియల్ పొజిషన్లో లేను. సో నా దగ్గర కార్యకర్తలు ఏదైనా వస్తే, నేను ఇంతకుముందు పనిచేశాను కాబట్టి ఎవరైనా తెలిసిన కార్యకర్తలు వస్తే ఫలానా సమస్య ఉన్నప్పుడు ముందు మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విజయ్ గారికి చెప్పేసి వాళ్ళ ద్వారా సాంబశివరావు గారికి దగ్గర తీసుకెళ్ళి ఆ సమస్యని వీలైనంతవరకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు 2022లో పల్లెబాట చేశారు కదా, పల్లెబాట చేసేటువంటి క్రమంలో మైలేజ్ పెరుగుతున్న తరుణంలో జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మిమ్మల్ని పల్లెబాట చేయొద్దని చెప్పేసి ఆపించారా లేదా? అవును, వాస్తవండి. పల్లెబాట చేస్తున్న టైంలో పార్టీ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చిందండి. సో నేను పార్టీ పెద్దలను కలిశాను. పార్టీ పెద్దలు ఇది పార్టీ డిజైన్ చేసిన ప్రోగ్రాం కాదు కదా, పార్టీ లైన్లో లేదు ఈ ప్రోగ్రామ్. సో వీలైనంతవరకు పార్టీ డిజైన్ చేసిన ప్రోగ్రాంలో మీరు ఇన్వాల్వ్ అయి చేయండి. సో కుదిరితే పల్లెబాట పార్టీ అఫీషియల్గా డిజైన్ చేస్తుంది, అప్పుడు డిజైన్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి చెప్పారు. సో పార్టీ ఆదేశాలు మేము పాటించాలి కాబట్టి నేను పల్లెబాటను అప్పుడే ఆపేసి పార్టీ ఏ లైన్లో డైరెక్షన్లో కార్యక్రమాలు చేస్తారో ఆ డైరెక్షన్తోనే పార్టీ కార్యకర్తలతో కానీ, పార్టీ మండల అధ్యక్షులతో కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్తో కలిసి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతున్నాను. సో కాస్త డిసప్పాయింట్ అయ్యారా అప్పుడు?
ఎందుకంటే నేను తిరిగిన 10 రోజులు క్రౌడ్ నుంచి బాగా రెస్పాన్స్ వచ్చిందండి. అంటే మీరు యంగ్స్టర్ ఉడుకు రక్తం ఉత్సాహంగా వెళ్ళాలి జనాల్లోకి అని అనుకుని అంటే అప్పుడు వరకు నేను గ్రౌండ్లో తిరుగుతుంటే పార్టీ చాలా వీక్గా అనిపించిందండి. అప్పుడు నేను ఆఫ్టర్ కరోనా, సో నేను సార్తో మాట్లాడి పార్టీ పెద్దలతో మాట్లాడి ఇటువంటి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను సార్, జనాల్లోకి వెళ్తే బాగుంటుందంటే అప్పుడు ఇనిషియల్గా ఓకే అన్నారు. సో నేను తర్వాత ఇనిషియేట్ తీసుకొని కొన్ని గ్రామాలు తిరిగిన తర్వాత పార్టీ డైరెక్షన్లో లేదు ఇది అనే వాళ్ళ ఉద్దేశంలోకి వెళ్ళి సరే ప్రస్తుతానికి ఇది ఆపండి, పార్టీ డిజైన్ చేస్తుంది, పల్లెల్లోకి ఎలా వెళ్ళాలనేది పార్టీ డిజైన్ చేస్తుంది, అప్పుడు మీరు ఇన్వాల్వ్ అయి చేయండి అప్పుడు బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. అది చెప్పిన వెంటనే నేను ఆ రోజే ఆపేసి పార్టీ ఎప్పుడైతే డిసైడ్ చేస్తో అప్పుడు చేద్దాం అన్నట్టు నేను వెయిట్ చేశాను. బేసిక్గా జనసేనలో కాస్త కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా క్రమశిక్షణలో పెట్టడంలో జనసేన పార్టీ మాత్రం చాలా ముందు ఉంది. అది వాస్తవం అండి. పార్టీ కంపల్సరీగా పార్టీ డైరెక్షన్లో ఉంటే పార్టీ బాగుంటుందని పార్టీ నమ్ముతుంది. సో అటువంటిప్పుడు మన ఇండివిజువల్ ప్రయారిటీసో లేదా ఇండివిజువల్ థింకింగ్ ప్రాసెస్కి ఛాన్స్ లేదనేది నా ఉద్దేశం. సో పార్టీ ఏది చెప్తే అది 100% మంచిగా ఉంటుందని నమ్మాం కాబట్టి ఆ పార్టీ ఏది చెప్తే అది చేయడానికి రెడీ ఉంటాం. సో ఇప్పుడు దర్శి నియోజకవర్గానికి సంబంధించి మన్యం శ్రీకాంత్ గారు ఆ నియోజకవర్గంలో కూటమిలో జనసేనకి అవకాశం కల్పిస్తే పోటీ చేయాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తుంది. దర్శే కాదండి, ఎక్కడి నుంచి అయినా సరే, దర్శి కాదు, గిద్దలూరు కాదు, పర్చూరు కాదు, ఒంగోలు, ఎక్కడి నుంచి అయినా సరే అధినాయకుడు ఆదేశిస్తే 100% పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ ఏది డిసైడ్ చేస్తే దానికి కట్టుబడి ముందుకెళ్తాను నేను. అంటే వనరులు సమకూర్చుకుంటున్నారా? ఆ ప్రయత్నంలో ఉన్నానండి ప్రస్తుతానికి. వనరులు లేకపోతే మనం ఏం చేయలేం కదండి. ఇప్పుడున్న ప్రజెంట్ పొలిటికల్ సిస్టంలో కంపల్సరీ కావాల్సింది ఎంఎంఎంఎం, మనీ, మజిల్ అండ్ మేనేజ్మెంట్. ఈ 3 ఉంటేనే మనం నెగ్గగలం. అంటే మీరు ఎన్ఆర్ఐ కదా, మరి ఇవన్నీ వంట పట్టినాయా? అంటే ఇప్పుడు ఇంకా వంట పట్టలేదని నేర్చుకుంటా ఉన్నాను. కాకపోతే ఈ 3 ఉంటేనే ఏదైనా మనం చేయగలమండి. సో పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు కలిసి ఉంటారు? పవన్ కళ్యాణ్ గారిని మేబీ ఒక 6-7 టైమ్స్ 1-to-1 కూర్చున్నామండి. 6-7 టైమ్స్ ఏం మాట్లాడుకునే వాళ్ళు? మీరు ఏమైనా మాట్లాడేవారా? నేను యుఎస్లో ఉన్నప్పుడు ఒక 3-4 సార్లు కలిసానండి. యుఎస్లో కళ్యాణ్ గారిని. సో అప్పుడు 2019కి ముందు కలిసామండి. 2019 ఎలక్షన్ తర్వాత కూడా కలిసాము. 2020లో వచ్చారు సార్ ఒకసారి. సో అప్పుడు యుఎస్కి వచ్చినప్పుడు 2020 ఎండింగ్లో. సో ప్రతిసారి కళ్యాణ్ గారికి మేము చెప్పేది ఒకటే, ప్రజారాజ్యంలో పనిచేసాను సార్ మీకోసం. అప్పుడు నేను జర్మనీలో ఉండేవాడిని ప్రజారాజ్యానికి, పార్టీ కోసం. అప్పుడు ప్రజారాజ్యం జర్మనీలో ఉండేవాడిని, అప్పుడు షార్ట్ టర్మ్ వెళ్ళాను. సో అప్పుడు ఎలక్షన్ టైం వచ్చానండి నేను, మళ్ళీ ఇక్కడికి వచ్చి పనిచేశాను, సంతనోతుల పాటు పనిచేశాను అప్పుడు. సో పార్టీ కోసం అన్ని విధాల పనిచేస్తున్నాం సార్, కానీ మనకు సక్సెస్ రావట్లేదు. 2009 నుంచి వెయిట్ చేస్తున్నాం. 2009 నుంచి 2019 సార్ని కలిసినప్పుడు ఆల్మోస్ట్ 10 years అయింది సార్. అంటే నా లైఫ్లో 1/6 పార్ట్ అయిపోయింది. పార్టీ కోసమే పనిచేస్తూ ఉన్నాం, కానీ మనం సక్సెస్ చూడలేకపోయాం సార్. మనకి సక్సెస్ వస్తుందనే నమ్మకం కూడా మనకు దొరకట్లేదు సార్. మనం ఏం చేయాలి మనం అనేది 2-3 సార్లు సార్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నేను వ్యక్తపరిచానండి. సో కళ్యాణ్ గారు దేనికైనా టైం రావాలి, వెయిట్ చేయండి, మీరు పని చేసుకుంటే వాళ్ళని ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. మంచి జరిగినప్పుడు మనం ఎంత మంచి చేసామో ప్రజలకు అనేది ఆలోచించండి, ఆ డైరెక్షన్లోనే వెళ్ళండి అని చెప్పి కళ్యాణ్ గారు సజెస్ట్ చేసేవాళ్ళు. సో 6-7 టైమ్స్ కలిసారు. 6-7 టైమ్స్ కలిసారు. సో ఇకపోతే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి జనసేన పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. సో జిల్లా వ్యాప్తంగా మరి ఉన్న నియోజకవర్గాల్లో కాస్త జనసేన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒంగోలు కానీ, గిద్దలూరు కానీ, దర్శి కానీ, పర్చూరు కానీ, ఈ నియోజకవర్గాల్లో జన సైనికుల పరిస్థితి ఎలా ఉంది? పార్టీ డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా? అన్ని కాన్స్టిట్యూన్సీ అండి. ఇప్పుడు మీరు చెప్పిన 4 కాన్స్టిట్యూన్సీలు కాబట్టి సంతనోతులపాడు కానీ, పర్చూరు, గిద్దలూరు, దర్శి, ఒంగోలు, ఈ కాన్స్టిట్యూన్సీలో గ్రామాల్లో పార్టీ చాలా బలంగా ఉందండి, చాలా బలంగా ఉంది. కొంచెం మిస్ అవుతుంది ఏంటంటే ఇన్ఛార్జీలకు ఇంకొంచెం ఇన్ఛార్జీలు స్ట్రాంగ్గా ఉండి ఈ గ్రామాల్లోకి వెళ్ళి పార్టీ బలోపేతం అయ్యే కార్యక్రమాలు, లేదంటే నిజంగా గ్రామాల్లో ఎవరైనా కార్యకర్తలు ఎవరైనా నిజంగా ఇబ్బంది పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తరపున ఏదైనా పనులు చేయించడం, అటువంటివి చేస్తే ఇంకా
ఇంకా పార్టీ బలపడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో అటువంటి డైరెక్షన్లో వెళ్తే ఇంకా బలపడుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, సంవత్సరాల పాలన కంప్లీట్ అయింది. సో ఈ 1.5 year ఎపిసోడ్ మీద మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? మా అధినాయకుడు తీసుకొచ్చిన కొత్త రిఫార్మ్స్ పంచాయతీరాజ్లో కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ తీసుకొచ్చిన కొత్త రిఫార్మ్స్ చాలా బాగున్నాయండి. సో ఆయన చేసే ప్రతి వర్క్ 100% సాటిస్ఫై అవుతున్నాం. సో ఆయన చేసిన ప్రతి కార్యక్రమం జనాల్లోకి ఎలా వెళ్ళాలి, జనాలకి ఎంత మంచి జరగాలి అనే థాట్ ప్రాసెస్లోనే ఆయన కొత్త రిఫార్మ్స్ క్రియేట్ చేశాడు. అది సక్సెస్ అయ్యారు. అది జనాల్లో ఆ రిఫ్లెక్షన్ కనపడుతుంది. మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు, ఆయన తీసుకునే డెసిషన్స్ వల్ల ఏమేమి ఇంపాక్ట్ అవుతున్నాయి అనేది అది ప్రజల్లో కనపడుతుంది. దట్ వే నేను ఎలా అనిపిస్తుంది అంటే, కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి డెసిషను, ప్రభుత్వపరంగా డెసిషను ప్రజల్లోకి 100% వెళ్తుందని నమ్ముతున్నాం. అయితే ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 3 మంత్రులు. సో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం, కార్యకర్తగా, మెగా కుటుంబ అభిమానిగా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళే సీట్లు తీసుకుంటే బాగుంటుందని నా నమ్మకం, నా అభిమానంగా కోరుకుంటున్నాను. సో ఒకవేళ ఫార్మేషన్ అయితే, డిలిమిటేషన్ ప్రకారం కొత్త కాన్స్టిట్యున్సీస్ ఫామ్ అయితే 75, 70, 80 తీసుకొని వెళ్తే బాగుంటుందని నా నమ్మకం అనిపిస్తుంది. ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి కాస్త డిలే అయింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏ పరిస్థితిలో డిలే అయింది అనేది నాకు ఐడియా లేదండి. బట్ నాగబాబు గారు కూడా మంత్రి పదవిలోకి వస్తే ఇంకా పార్టీ స్ట్రెంగ్తన్ చేయగలరు. ఆయన ప్రభుత్వ పరంగా ఏదైనా కార్యక్రమాలు ఉంటే జనాల్లోకి తీసుకెళ్ళగలరు. ఆయన డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకెళ్ళగలరు పార్టీని అని నేను నమ్ముతున్నాను అండి. కంపల్సరీగా నాగబాబు గారు కూడా మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాను. త్వరలో వచ్చేస్తే దాని తగ్గట్టు బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు కలిసారా నాగబాబు గారిని? కలలేదండి నాగబాబు గారు. ఒకసారి కలిసాను కానీ 1-to-1 కూర్చోలేదండి నాగబాబు గారు. అంటే 10 మంది కలిసారు. సో కళ్యాణ్ గారినే ఎక్కువ. కళ్యాణ్ గారిని యూఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ 3-4 times ఇక్కడ కూడా కలిసామండి. ఫస్ట్ విజయవాడలో ఫస్ట్ ఆఫీస్ పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు, ఫస్ట్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కలిసాము. మళ్ళీ హరహర వీరమల షూటింగ్ స్పాట్లో చాలాసేపు కూర్చున్నాం, మాట్లాడాం. సో అప్పుడు పంచాయతీలు పోటీ చేసిన విధానం కానీ, ఎంపీటీసీలు పోటీ చేసిన విధానం కానీ అడిగి తెలుసుకున్నారు సార్. సో కొన్ని గ్రామాల్లో పంచాయతీ ప్రెసిడెంట్కి పోటీ చేసిన వాళ్ళని అక్కడ లోకల్ లీడర్స్, వైసీపీ లీడర్స్ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరం దాచిపెట్టి మొత్తం సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది సార్ అని. సో ఆయన కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు, ఇంత కష్టపడాలి సార్. మీ నియోజకవర్గం పెద్ద ఫ్యాక్షన్ ఉండదు కదా? ఫ్యాక్షన్ లేదండి, కాకపోతే ఆధిపత్య పోరు ఉంటుంది. అక్కడ పావులూరు అనే గ్రామం, గాది వెంకటరెడ్డి గారి ఊరు, సొంత ఊరు. ఆ ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్ నిలబెట్టాము. అది చాలా వాళ్ళు ఛాలెంజింగ్ ఇస్తున్నారు అప్పుడున్న పరిస్థితుల్లో. అక్కడ ఎవరు పోటీ చేయకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ మా క్యాండిడేట్ని ఆడ పోటీ చేపించి ఎలక్షన్ జరిగేటట్టు ప్లాన్ చేసి అక్కడ 600 ఓట్స్ పంచాయతీ ఓట్స్ వచ్చినాయండి మాకు జనసేన పార్టీ. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ? 3,800. 3,800లో ఒక 3,500 పోలింగ్. సో మీరు 700 చాలా బాగా వచ్చినట్టుంది. సో వైసీపీ అధికారంలో అణిచివేత ఎక్కువగా ఉండి అక్కడ కొంచెం అప్పుడు టీడీపీ కూడా కొంచెం సపోర్ట్ చేసింది. టీడీపీ వాళ్ళు పోటీ చేయలేదు అప్పుడు. సో మేము అంటే అక్కడ అంతా పంచాయతీ అభ్యర్థులకి, ఎంపీటీసీ అభ్యర్థులు అందరికీ నాయకత్వం వహించింది మీరే? లేదు, అందరూ యాజ్ ఎ టీమ్గా చేసామండి. నేను నాతో పాటు విజయ్ గారు ఉన్నారు, మన మండల కమిటీ మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, అందరూ కలిసి కూర్చొని అప్పుడు ఇంకా కీలక పాత్ర పోషించారు. నేను అన్ని గ్రామాలకు వెళ్ళాను. ఎక్కడైతే ఎలక్షన్ జరిగినాయి అన్ని గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేసాము. అక్కడ ప్రచారం చేయాలంటేనే భయపడే పరిస్థితి అక్కడ వైసీపీ ఉన్న పరిస్థితుల్లో. కానీ కొంతమంది కార్యకర్తలు తీసుకెళ్ళి, మిగతా గ్రామం కార్యకర్తలు తీసుకెళ్ళి అక్కడ లోకల్గా ఏదైనా లేకపోయినా కూడా వెళ్ళి మాట్లాడి అక్కడ క్యాండిడేట్ విత్డ్రా చేయకుండా ఎలక్షన్ నామినేషన్ వేసి ఎలక్షన్లో ఏజెంట్లను పెట్టి పోటీ చేయించే పరిస్థితి తీసుకొచ్చామండి. 2024 ఎన్నికలప్పుడు పర్చూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మీకు దగ్గర బంధువు అయినటువంటి ఎడం బాలాజీ గారు పోటీ చేశారు. సో ఆయన మిమ్మల్ని, వారికి సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేసి మద్దతు అడిగారు. ఏం చెప్పారు మీరు? నేను పార్టీ కోసం ఉన్నానండి, జనసేన పార్టీలో పనిచేస్తున్నాను. సో నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి డిసైడ్ అయ్యాను. సో తప్పుగా అనుకోవద్దు, ఈసారి కంపల్సరీగా
జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఏలూరు సాంబశివరావు గారు సపోర్ట్ చేసి ఆయన గెలుపు కోసం నా ప్రయత్నం నేను చేశాను. మాట్లాడతారా బాలాజీ గారు మీతో అప్పటి నుంచి? మాట్లాడతారు ఏదన్నా అంటే అంత రెగ్యులర్ కాంటాక్ట్ అనేది ఇప్పుడు నా అవసరం వచ్చినప్పుడు. అప్పట్లో ఆ ఏరియాలో అది కొంచెం హైలైట్, ఎందుకంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఏలూరు సాంబశివరావు గారు ఒక సామాజిక వర్గం, ఎడం బాలాజీ గారు ఒక సామాజిక వర్గం. అక్కడ అంటే పర్చూరులో సామాజిక వర్గాల ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎడం బాలాజీ గారు సామాజిక వర్గం కాబట్టి ఆయన సంబంధించిన వ్యక్తులు వారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సామాజిక వర్గం పరంగా సపోర్ట్ చేయమన్నప్పుడు మీరు తిరస్కరించారు. ఓన్లీ పార్టీ లైన్ అండి. మెయిన్ పార్టీ డిసైడ్ అయ్యి అక్కడ టీడీపీ వ్యక్తికి సీట్ ఇచ్చారు. టీడీపీ వ్యక్తి అది ఏ సామాజిక వర్గం అనేది చూసుకోలేదు. కళ్యాణ్ గారు పలానా వ్యక్తికి ఇచ్చారంటే వాళ్ళకి పనిచేయటం అనేది నేను ఫిక్స్ అయ్యి ఆ విధంగా డిసిషన్ తీసుకున్నాను. నాకు వైసీపీ నుంచి దగ్గర బంధువైనా కూడా నేను క్లియర్గా చెప్పాను, 100% నేను పార్టీ లైన్లో ఉన్నాను, నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను మా ఈసారికి అని చెప్పి నేను చెప్పాను. సో ఇది మనకి లాస్ట్ అవకాశం వచ్చింది, హెల్ప్ చేయమన్నారు. సో నేను అది దాటి వెళ్ళలేనని చెప్పి సున్నితంగా తిరస్కరించాను. ఈ కృతజ్ఞత ఏలూరు సాంబశివరావు గారికి ఉందా మీ మీద? ఉండదనుకుంటున్నాను నేను. కంపల్సరీగా ఉండదనుకుంటున్నాను. అంటే తెలుసా ఈ ఎపిసోడ్ ఆయనకి? తెలియకపోవచ్చు, నేను ఎక్కువ డిస్కస్ చేయలేదు అది ఎప్పుడు ఆయనతో. నేను కానీ కార్యక్రమాలు చేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, కానీ ఎప్పుడు ఎక్కడా కూడా ప్రమోషన్ ఎక్కడ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యారు మీరు పొలిటీషియన్గా. అది వాస్తవం అండి, కొంచెం ప్రమోషన్స్ చేయాలి. సో నేను స్టార్టింగ్ నుంచి ఎలా ఉండేదంటే ముందు పార్టీ జనాల్లోకి వెళ్ళాలి, మనం వెళ్ళకపోయినా పర్లేదు, ముందు పార్టీ వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు మంచి పొజిషన్లో ఉండాలి అనే ఆలోచనతోనే నేను ఫాలో అయ్యాను. ఆ పద్ధతిలోనే వీలైనంతవరకు ప్రమోషన్స్ పార్టీని ప్రమోట్ చేశాం, కానీ యాజ్ ఎ పర్సనల్గా నేను వెనకే ఉండేవాడిని. సో నేనే కాదు, ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే ముందు పార్టీ ముందుకెళ్ళాలి అనే ఆలోచనతోనే ఉంటారండి ఎక్కువ. సో ఆ సిద్ధాంతంతోనే ముందు పార్టీని ధ్యానంలోకి తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి బలమైనటువంటి పిల్లర్స్గా ఉన్నటువంటి ఎన్ఆర్ఐల్లో మీరు, కందుకూరు నియోజకవర్గానికి చెందిన నల్లబల్లి కృష్ణమోహన్ గారు, ఇలా కొంతమంది ఉన్నారు. సో మీరు అందరూ కూడా అసలు దాదాపుగా పార్టీకి సంబంధించిన ప్రమోషన్స్లో దూరంగా ఉన్నారు, కానీ పార్టీ కోసం, పార్టీ కార్యక్రమాల కోసం ఆర్థికంగా మీరు అండగా ఉన్నారు జిల్లాలో. మాకు ఒక ఆర్గనైజేషన్ ఉందండి యుఎస్లో, ఆప్తా అనే ఆర్గనైజేషన్. ఆప్తా ఆర్గనైజేషన్ ద్వారా రిజిస్టర్డ్ మెంబర్స్ ఉంటారు. సో 2017-16 ఆ టైంలో పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది తెలియని టైంలో సో ఈ రిజిస్టర్డ్ మెంబర్స్ మెయిల్స్ తీసుకొని అక్కడ ఎవరు ఉంటారు ప్రకాశం అనే పేరు మీద ఉన్న వాళ్ళని లిస్ట్ తీసుకొని వాళ్ళందరికీ ఇండివిజువల్గా కాల్స్ చేసి సో ఇది జనసేన పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ లిస్ట్ మొత్తం ఒక 300 to 400 మెంబర్స్ ఉన్నారు ప్రకాశం జిల్లాలో. వాళ్ళందరితో మాట్లాడి ఇండివిజువల్గా మన పార్టీకి చేస్తే బాగుంటుంది, ఆయన మంచి సిద్ధాంతాలతో వస్తున్నారు కళ్యాణ్ గారు అనేది మోటివేషన్లో మేమందరం కలిసి వాళ్ళతో మాట్లాడటం. ఆ గ్రామంలో వీళ్ళు ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో ఆ గ్రామంలో వాళ్ళ రిలేషన్స్తో మాట్లాడి పార్టీలోకి రండి అని చెప్పి, వాళ్ళు వైసీపీలో ఉన్నా టీడీపీలో ఉన్నా కూడా మా పార్టీలోకి రండి, మా పార్టీ ఇంత మంచి సిద్ధాంతాలతో ఉండని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దానికి సంబంధించిన చాలా టైం పెట్టాము. దాంతోపాటు చాలా మనీ కూడా స్పెండ్ చేసాము. సో కేవలం ఏం చేసినా కూడా మేము టైం పెట్టాము, మనీ స్పెండ్ చేసామనే దానికంటే పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది మెయిన్ మోటోతో పనిచేసామండి. సో పార్టీ సక్సెస్ అయితే చాలు, సో మీ పేరు ఎక్కడ వినపడకపోయినా అవసరం లేదు, మీ ఫోటో ఎక్కడ కనపడకపోయినా ఒక సందర్భంలో దర్శిలో అప్పుడు మినిస్టర్గా ఉన్న సిద్ధారాఘవ గారు ఎన్ఆర్ఐలు ఒక 2-3 ఫోటో వేసుకోవడానికి భయపడుతున్నారు కానీ పార్టీని మట్టుకు ఏదో జనాల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, కనీసం ఫోటో వేసుకునే ధైర్యం కూడా లేదని చెప్పి ఒక కామెంట్ చేశారు. అప్పుడు వాళ్ళ తరపున ఎవరు సిద్ధారాఘవ ఎవరు సపోర్ట్ చేస్తే దేన్ని అప్పటి వరకు మేమేమనుకున్నామంటే మన ఫేసెస్ తెలియక్కర్లేదు, పార్టీ జనాల్లోకి వెళ్ళాలి, జెండా గ్రామాల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం చేసాం. ఆ తర్వాత అన్ని దర్శి మొత్తం హోల్డింగ్స్తో ఒకరోజు మటుకు మొత్తం నింపాము. సో అంటే మాకు ఆయన అన్న తర్వాత నాకు అనిపించింది అంటే మిగతా కార్యకర్తలు కూడా వాళ్ళని చూసి భయపడే వాళ్ళ ఫోటోలు వేయించుకోవట్లేదేమో, సో ఎన్ఆర్ఐలే ముందుకు రావట్లేదు మేము ఎందుకు రావాలి అనే అభద్రవాదంతో ఉన్నారేమో అనే ఉద్దేశంతో ఆయన చెప్పిన తర్వాత మేము అనుకున్నాం మనం ఒక మోడల్గా ఉండాలి అని చెప్పి మేము ఇంకా అప్పటి నుంచే ఫ్లెక్సీల్లో మా ఫోటోలు కూడా వేసుకోవటం,
మాతో పాటు కొంతమంది కార్యకర్తల ఫోటోలు వేయటం అలా స్టార్ట్ చేసాం. అప్పుడు బయటకు వచ్చామండి. అంతకుముందు వరకు ఎప్పుడు ఫ్లెక్సీలో ఫోటోలు లేవు, ఎక్కడ నో ప్రమోషన్, ఏ కార్యక్రమంలో కూడా ప్రమోషన్స్, ఓన్లీ పార్టీ జెండానే మీ ఎజెండా. కళ్యాణ్ గారి మొహం, జనసేన ఫ్లాగ్, దీంతోనే వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు మరి ఏదైనా ఫెస్టివల్స్ కి కట్అవుట్స్, బ్యానర్స్, ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఇప్పుడైనా వేసుకుంటున్నారా ఫోటోలు? ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రమోట్ చేయాలి కదా పార్టీ. ఇప్పుడు ప్రమోట్ చేయకపోతే మళ్ళీ ఎన్నికల దాకా రేపు పబ్లిక్ గుర్తుంటారు. ఇప్పుడు చేస్తున్నాం అంతా. అంటే ఒకసారి ప్రమోషన్స్లో వీకే అండి, కొంచెం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని మా ప్రయత్నం కూడా ఉందండి. ఆ డైరెక్షన్లోనే ఉంది. పబ్లిసిటీకి దూరంగా ఉంటారు, పార్టీ కార్యక్రమాలని ముందు తీసుకెళ్ళడానికి ముందు ఉంటారు. బట్ రెండు కూడా ఆపోజిట్. ఒకే జిల్లాలో ఆ విధమైనటువంటి లీడర్స్ ఉన్నారు జనసేన. అలా ఏం లేదండి, అందరూ పార్టీ కోసం పనిచేసే వాళ్ళే నేను అనుకోవటం. సో ఎక్కడైనా కొంచెం గ్యాప్స్ ఉంటాయేమో, అంటే కొంతమంది పబ్లిసిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు. సో నా ఉద్దేశం బట్టి ఈ పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే పార్టీతో పాటు నాయకులు కూడా వెళ్తే, సో ఈ నాయకుడు ఉన్నాడు, వీళ్ళు మాకు అండగా ఉంటారు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తే ప్రమోషన్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. సో ఇకైతే మొత్తానికి 2029 ఎన్నికలకి పోటీ చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చేసారు. పోటీ చేయాలంటే కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తుందండి. కళ్యాణ్ గారు ముందు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక అడిగేస్తే. నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందండి. నేను 2024కి చెప్పాను పార్టీకి, 2029లో కూడా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడి నుంచి అయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. అంటే దర్శన నియోజకవర్గాల్లో ఇందాక మీరు ప్రస్తావన వచ్చింది కాబట్టి అక్కడ హేమీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని తట్టుకొని నిలబడగలిగేటువంటి సామర్థ్యం ఉందా మీకు? ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుందండి. మన స్ట్రాటజీ ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి క్యాలిక్యులేషన్ వాళ్ళకు ఉంటుంది. సో ఎలక్షన్ అంటే నెంబర్స్, అన్ని నెంబర్స్తో డిసైడ్ అవ్వాలి. అన్ని నెంబర్స్ ఏదైనా నెంబర్స్తో డిసైడ్ అవ్వాలి. అది నెంబర్ ఆఫ్ ఓటీల్లో, అంటే గ్రామాలు, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, దాంట్లో ఎంతమంది కార్యకర్తలు మన వైపు ఉన్నారు, ఎంతమంది కార్యకర్తలు అటువైపు ఉన్నారు, అన్ని నెంబర్ క్యాలిక్యులేషన్. నెంబర్తో ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళే స్ట్రాంగ్ అన్నట్టు. సరే, డేటా కలెక్ట్ చేసుకుంటున్నారా? కంప్లీట్ డేటా ఉందండి. మీరు అనుకున్న నియోజకవర్గాలు దానికి సంబంధించిన మా పర్సనల్గా నేను కూడా కొన్ని ఏరియాల్లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కొంచెం సర్వే చేయించుకుంటాను. సో ఎలా జరుగుతుంది సినారియోస్ ఎలా వస్తున్నాయి, ప్రభుత్వ పరంగా ఏదైనా పాజిటివ్ వస్తే ఎలా జరుగుతున్నాయి, ప్రతి విషయాలు మేము డిస్కస్ చేస్తూ ఉంటాము. మేము మా టీంతో కోఆర్డినేట్ చేసి ఎక్కడైతే శాంపుల్స్ తీసుకొని పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కూటమి ప్రభావం ఎలా ఉంది, ప్రతి పథకాల మీద ఎలా జరుగుతుందనే విషయాలు ఎప్పుడెప్పుడు నా పర్సనల్గా నేను చేసుకుంటూ ఉంటాను. సో మొత్తానికైతే సిద్ధమవుతూ ఉన్నారు అన్ని విధాలా. ధన్యవాదాలు మన్యం శ్రీకాంత్ గారు. నమస్కారం, థ్యాంక్ యూ అండి. మరి ఇది చూశారు కదా, తాను జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి జెండా పట్టుకొని సైనికుడిగానే పనిచేశానని, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నానని, రానున్న రోజుల్లో జనసేన అధినేత ఆశీర్వదించి టికెట్ ఇస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు పర్చూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మన్యం శ్రీకాంత్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.